హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చిటికలో అయిపోయే రెసిపీతో మీ ముందు వచ్చేసాను. అదే ఎగ్ మసాలా ఫ్రై. ఇది స్నాక్స్ లాగా తినచ్చు, సాంబార్ రైస్లోకి తినచ్చు, పప్పన్నంలోకి తినచ్చు. చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్. సో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మసాలా ఫ్రైడ్ ఎగ్స్కి కావాల్సినవి కొబ్బరి పొడి, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, మిరియాల పొడి, నూనె. 5 బాయిల్డ్ ఎగ్స్. ఫస్ట్ గసగసాలని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ మనము స్టఫింగ్లో యూజ్ చేసుకుంటాం. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో మిరియాల పొడి, పసుపు, కారం. స్పైసీ ఎక్కువ తినగలిగే వాళ్ళు మిరియాల పొడి ఎక్కువ వేసుకోవచ్చు. కొబ్బరి పొడి, కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్లో కూడా సాల్ట్ కంటెంట్ ఉంటుంది. గసగసాల పొడి. గసగసాలకి బదులు మనం నువ్వులు కూడా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఇవన్నీ వేసి ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా రావాలి అన్నమాట మనం కలుపుకున్న స్టఫింగ్. దీన్ని మనం ఎగ్స్ మీద స్టఫ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక్కొక్క ఎగ్ పైన కొంచెం కొంచెం స్టఫింగ్ని ఇలా అద్దుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్, లేదా కింద థిక్గా ఉన్న ఏదైనా ప్యాన్ తీసుకోవచ్చు. తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా స్టఫింగ్ వైపుగా వేసి ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఒక సైడ్ 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి, లిడ్ పెట్టేసుకొని. ఒక 2 minutes తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఎగ్ కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇంకో 1-2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఎంతో టేస్టీ 5-minute రెసిపీ మసాలా స్టఫ్డ్ ఎగ్ రెడీ అయిపోయింది.
సో చూసేశారు కదా ఎగ్ మసాలా ఫ్రై. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.